అన్నీ అంతే ఉన్నాయి, అన్నీ అంతే కదా. నీళ్ళు సార్. ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. వరలక్ష్మీదేవ్యై నమః. నారికేళ కదలీఫల అమృతఫల సహిత గుడాన్న ఆర్ద్రముద్గ చిత్రాన్న మహానివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం. దీప్తారండి. ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. వరలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి మధవ్యోసానీతి. ఏకధా బ్రహ్మణ ఉపహరతి. ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాతనో గృహే. లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయామాసకం సృజామసి. వరలక్ష్మీదేవతాయై నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గోవిదేవిని నీ సద్గుణాలను చూసి సంతోషించి నిన్ను అనుగ్రహించాలని వచ్చాను. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను యథావిధిగా భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలన్నిటినీ ఇస్తాను, నీ కోరికలు తీరుస్తాను అని చెప్పారట. చారుమతి చాలా ఆనందించి వరలక్ష్మీదేవికి నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానాం జననీ పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని స్తోత్రము చేసి స్తుతించి, అమ్మా నీ కటాక్షము కలిగినట్లయితే ప్రజలు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సంపన్నులవుతారు. నేను ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఇలా నీ దర్శనము లభించింది. నీ ఆజ్ఞ ప్రకారమే నేను శ్రావణ శుక్రవారం నాడు పూజ చేస్తాను అని చెప్పిందట. అప్పుడు వరలక్ష్మీదేవి చాలా సంతోషించి ఆవిడను ఆశీర్వదించి అదృశ్యురాలైపోయింది. చారుమతి వెంటనే మేల్కొని ఇంట్లో అన్ని వైపులా చూసిందట. వరలక్ష్మీదేవి ఎక్కడా కనపడలేదు. అప్పుడు ఆవిడకి ఇది కళ ఏమో అని ఆలోచన వచ్చిందట. అయితే కలలో కూడా నా మీద అమ్మవారు ఎంత దయ చూపించారు అని ఆశ్చర్యపడుతూ భర్తను లేపి ఆయనకు అత్తమామలకు ఈ కళ మొత్తాన్ని చెప్పిందట ఆవిడ. చెబితే వారు కూడా ఆనందించారు. అమ్మా ఇలా ఇటువంటి కళ రావడం శుభ సూచకము, సాధు స్వభావము, మంచి ప్రవర్తన కలిగిన వారికి మాత్రమే ఇటువంటి అదృష్టం కలుగుతుంది అని చెప్పి ఆవిడని అభినందించి ఆశీర్వదించి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తప్పకుండా నీవు వరలక్ష్మి వ్రతాన్ని చేయి అని చెప్పారట. ఈ చారుమతికి వచ్చిన కళ గురించి ఊరిలో ఉండే వాళ్ళందరికీ తెలిసింది. ఆ స్త్రీలు కూడా శ్రావణ శుక్రవారం నాడు చారుమతితో కలిసి వరలక్ష్మి పూజ చేయాలి అనే ఉత్సాహంతో ఆ పండుగ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చివరికి శ్రావణ మాసము, అందులో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము వచ్చాయి. ఆ రోజు ఉదయాన్నే నగరంలోని స్త్రీలంతా అభ్యంగ స్నానాదులు చేసి పట్టు వస్త్రాలు ధరించి పూజా ద్రవ్యాలతోటి చారుమతి గారి ఇంటికి వచ్చారు. ఈ చారుమతి అప్పటికే తన పనులన్నీ పూర్తి చేసుకుని అభ్యంగ స్నానాది కృత్యాలన్నీ పూర్తి చేసుకుని సిద్ధముగా ఉన్నది. స్త్రీలందరూ చారుమతితో కలిసి పూజా గృహాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అలంకరించి ఒక పెద్ద పీట పెట్టి దాని మీద బియ్యం పోసి మండపం ఏర్పరిచి దాంట్లో కలశాన్ని పెట్టారట. ముందుగా విఘ్నేశ్వర పూజ చేశారు. ఆ తరువాత కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతోటి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి అనేక పుష్పాలు, ఫలాలు, భక్ష్య భోజ్యాదులు అమ్మవారికి సమర్పించి నీరాజన మంత్రపుష్పాలని సమర్పించి 9 గ్రంథులు కల తోరాలని కుడి చేతికి కట్టుకున్నారట. కట్టుకొని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ చేశారు.
మొట్టమొదటి ప్రదక్షిణ పూర్తవ్వగానే ఆ స్త్రీలందరి కాళ్ల నుండి గల్లుగలమనే శబ్దం వినపడింది. చూసుకుంటే కాళ్లకు అందెలు మోగాయట. ఇది అమ్మవారి కటాక్షమే అని సంతోషించి ఆ స్త్రీలంతా రెండవ ప్రదక్షిణ చేశారు. వాళ్ళ చేతులకి మెరిసిపోతూ ఉన్న కంకణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణ చేశారు. ఆ స్త్రీలంతా సర్వ ఆభరణ భూషితులయ్యారట. ఆ స్త్రీలందరి భవనాలు సువర్ణమయములైపోయాయి. రథ గజ త్వరగాది వాహనములతోటి పరివారముతోటి మహారాజ భవనాల్లా ప్రకాశించాయి. ఆ స్త్రీలందరినీ వారి వారి ఇళ్లకు తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు మొదలైన వాహనాలన్నీ వచ్చి చారుమతి ఇంటి ముందు నిలబడ్డాయి. తరువాత కల్పోక్త ప్రకారంగా పూజ చేసిన తరువాత అందరికీ దక్షిణ తాంబూలాదులు సమర్పించి గంధ పుష్ప అక్షతలతోటి పూజ చేసి వాయనము ఇచ్చి దక్షిణ తాంబూలాదులు సమర్పించి నమస్కారము చేసి వీరందరూ కలిసి ఆశీర్వచనాలు పొందారు. వరలక్ష్మీదేవికి నివేదించిన పదార్థాలను బంధుమిత్రులతో కలిసి వాళ్ళు కూడా స్వీకరించి తమ కోసం వచ్చిన వాహనాలు ఎక్కి ఆ స్త్రీలంతా తమ ఇళ్లకు పోతూ ఉన్నారట. ఆ దారి మధ్యలో చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు, ఎంత సౌభాగ్యవంతురాలు. వరలక్ష్మీదేవి ఆవిడికి కలలో కనిపించి సాక్షాత్కరించింది. ఆమెతో పాటు పూజ చేసుకున్నందుకు మనము కూడా అదృష్టవంతులమైపోయాము అని చెబుతూ కేవలం మంచి వాళ్ళతో స్నేహం వల్ల మాత్రమే సకల శ్రేయస్సులు కలుగుతాయి, అటువంటి వాటికి ఇదే నిదర్శనము అని ఇతర స్త్రీలంతా చారుమతి గారిని అనేక విధాలా పొగిడారట. ఆ తరువాత నుంచి ప్రతి సంవత్సరము ఆ నగరంలోని స్త్రీలు మాత్రమే కాకుండా లోకం మొత్తము పూజ చేస్తూ వచ్చారు. ఈ శ్రావణ శుక్రవారం పూజ అలా చేయడం వల్ల ఆ సాంప్రదాయమే తరతరాలుగా వస్తూ ఈనాటి వరకు వచ్చింది. ఓ పార్వతి, అత్యుత్తమమైన వరలక్ష్మీదేవి వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఎటువంటి భేదము లేకుండా ఆచరించవచ్చు. ఆచరించిన వారికి ఆ వరలక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది. ఈ వ్రత కథను, వరలక్ష్మీదేవి వ్రతాన్ని చూసిన వారికి, వ్రత కథని విన్నవారికి అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అమ్మవారు అనేక కోరికలు, సకల వాంఛలు సిద్ధింపజేసి వారిని పుత్రపౌత్ర అభివృద్ధితోటి ఆయురారోగ్య భోగభాగ్యవంతుల్ని చేసి అనుగ్రహిస్తుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పారట. అథ కథా సమాప్తః. కొన్ని నక్షత్రం మీ మీద వేసుకోండి, కొన్ని వేసుకుంటారు. పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది మీకు విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చండి. మన పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించిందో మీ అందరికీ తెలుసండి. నేను మీకోసం జెన్యూన్ గా అందిస్తున్నాను. ఎంతో మంది హెయిర్ లాస్ అవుతూ ప్రతిరోజు కూడా నాకు చెప్పి ఎంతో బాధలు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ వాళ్ళ బాధలకి విముక్తి కోసం పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి. ఇది మీరు ఒక్కసారి తీసుకొని మా దగ్గర వాడుకున్న తర్వాత ఇక మీరు ఆపేసుకోవచ్చండి. ఇది కంటిన్యూగా బార్కి వాడాలేమో, ఇది ఆపేస్తే హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంటుందేమో అనేది అస్సలు మీకు ఆ భయము బెంగ అవసరం లేదండి. ఒక్కసారి తీసుకొని మీరు వాడుకున్న తర్వాత ఇక స్టాప్ చేసేసుకోవచ్చు. మీరు వాడుకునే హెయిర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. లేదు ఇది చాలా బాగుంది కదా, ఇదే మనం కంటిన్యూ ఎందుకు చేసుకోకూడదు అని అనుకుంటే కనుక ఇదే కంటిన్యూ చేసుకోవచ్చండి. పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ కాదు. ఇది బుక్ చేసుకొని ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. చిన్న చంటి పిల్లల దగ్గర నుంచి, మంత్స్ బేబీ దగ్గర నుంచి కూడా అందరు వాడుకోవచ్చు. ఇది రోజు నిత్యం మీ తల మీద పెట్టుకొని ఉంచుకోవచ్చు. వారానికి ఒకసారి తలస్నానం చేయొచ్చు. ఇది ఎలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి అనే సందేహం కూడా మీకు అక్కర్లేదండి. మీకోసం నేను జెన్యూన్ గా అందిస్తున్న పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి. ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది మన హెయిర్ ఆయిల్ అనేది. తీసుకున్న వాళ్ళైతే ఎంతో ఆనందంతో, సంతోషంతో, చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళ హెయిర్ ని పోగొట్టుకోకుండా పోతున్న జుట్టుని నిలుపుకొని ఎంత హ్యాపీగా ఉన్నారంటే, జుట్టు అనేది ఒకసారి కోల్పోయాము అంటే 10 వెంట్రుకలు రాలినాయి అంటే మనకి తిరిగి వచ్చేది 4 మాత్రమేనండి. అలా జరగకుండా ముందే కనుక మీరు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ ని వాడుకోండి. మీ జుట్టుని కాపాడుకోండి. ఇక ఆలస్యం చేయకుండా త్వరపడండి. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఫోన్పే, గూగుల్ పే మాత్రమే ఉంది. వెంటనే మీ ఇంటికి కొరియర్ ద్వారా వచ్చేస్తుంది.